హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో జీడిపప్పు ఉప్మా చేయబోతున్నానండి. ఉప్మాయే కదా, ఇందులో ఏముంది స్పెషల్ అనుకున్నారు. మీరు ఎన్నో విధాలుగా ఉప్మా చేసి ఉంటారు. ఈ విధంగా ఉప్మా చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిమందికి లూజ్గా ఉంటే ఇష్టం, కొంచెం మందికి గట్టిగా ఉంటే ఇష్టం. నేను చేసిన విధానంలో ఉప్మా చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ ఉప్మా చేయడానికి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దీన్ని బొంబాయి రవ్వ, సుజ్జి రవ్వ అంటారు. నేను చేసే ఉప్మాకి కొంచెం నూక మరుగ్గా ఉండాలి. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను, కొంచెం వెళ్తు కానీ. ఆ వెల్తికి కొంచెం సేమియా తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు జీడిపప్పులు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన, 5 పచ్చిమిర్చి, కొంచెం నల్ల ముక్క, కరివేపాకు, సరిపడా సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ముందు నేను నూకనే వేయించుకుందామండి. కొంచెం వెల్తిగా గ్లాస్ తీసుకున్నాను. ఈ నూక వేసుకుని ఈ పాన్లో 1/2 టేబుల్ స్పూన్ వేసి ఆయిల్ లైట్గా ఫ్రై చేద్దాం. ఇలా నూనె వేసి వేయించడం వల్ల నూక కమ్మగా ఉంటుందండి ఉప్మా. అలాగే అంటుకోకుండా ఉంటుంది, ఉండలు కూడా కట్టకుండా ఉంటుందండి, పొడి పొడిగా ఉంటుంది. లైట్గా 1 నిమిషం వేయించుకున్నాక ఈ నూకను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా మరిగాక ఇందులో జీడిపప్పులు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఎక్కువ వేగక్కర్లేదండి, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. గోల్డ్ కలర్ వచ్చాక కదా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది ఆయిల్లోకి పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసి కొద్దిగా వేగాక లైట్గా గోల్డ్ కలర్ రావాలండి. ఇందులోకి ఆవాలు చిటపట్లాడాక ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కోసానండి ముక్కలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేగ అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతాయండి. ఇందులోకి 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాం. ఈ పోపులన్నీ వేయించుకుందాం. పోపులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగాయి కదండి. ఉల్లిపాయ లైట్గా వేగితే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ నూక తీసుకున్నాను, బొంబాయి రవ్వ. గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. కొంచెం వెల్తిగా నూక, ఒక గుప్పుడు సేమియా తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని సేమియాలు వేసుకుందాం. ఒక గుప్పుడు సేమియాలు వేస్తున్నానండి. ఈ సేమియాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ ఎసరుని బాగా మరగనిద్దాం. ఇదిగోండి, ఉప్మా ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. టేస్ట్ సరిపోయిందండి సాల్ట్.
ఇప్పుడు బాగా కలుపుకొని నూక వేసుకుందాం. ఫ్లేమ్ తగ్గించుకుని నూక వేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. నూకని ఫ్లేమ్ హైలో ఉండి వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. ఈ నూకను కొద్దిగా వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నేను చేసే ఉప్మాకి కొంచెం నూక బరగ్గా ఉండాలండి. లూజ్గా చేసుకునే ఉప్మాకైతే నూక మెత్తగా ఉన్నా పర్వాలేదు. నేను కొంచెం మొరువున్న నూకను తీసుకున్నాను. కొద్దిగా ఈ నూక వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయిల్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పులు వేసేసుకుందాం. వేసేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు అలా వదిలేస్తే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఉప్మా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసే ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాని ప్లేట్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ ఉప్మాలోని వైట్ చట్నీ బాగుంటుందండి, అల్లం చట్నీ. ఏ పచ్చడితోనైనా ఉప్మాని తినొచ్చు. అలాగే పంచదార కూడా వేసుకుని తినొచ్చు, బాగుంటుంది. మరి ఎంతో టేస్టీ అయిన ఉప్మాని మీరు కూడా చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. You're chilling when the rain. You're some kind of butterfly. Baby, you